ప్రైజ్ ద లార్డ్. అందరూ క్షేమంగా ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు, ఈరోజు స్కూల్స్ లేవు కదండి, కాలేజెస్ ఉంటే కాలేజెస్కి వెళ్ళిన వాళ్ళు, బయటికి వెళ్ళిన వాళ్ళు, పని మీద వెళ్ళిన వాళ్ళు, మీ బంధువుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారా? మరి మనం అంత క్షేమంగా చేరుకున్నామంటే అది మన గొప్పతనం కాదు కదండి. దేవుని మహా కాపుదల మనకి తోడుగా ఉండబట్టే కదా. మరి అంత జాగ్రత్తగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ చెప్దామా? దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం తండ్రి. గడిచిన దినమంతా నా తండ్రి, ఈ దినమంతా ప్రభా మేము క్షేమంగా ఉన్నామంటే, మా పనులు ముగించుకొని క్షేమంగా ఇంటికి వచ్చామంటే అది మా గొప్పతనం కాదయ్యా. మా గొప్పతనం, మా బలము, మా శక్తో మేం తీసుకున్న జాగ్రత్తలు కాదయ్యా. కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కాపుదల మాకుండబట్టే నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మాతో పాటు బయలుదేరిన వాళ్ళు ఎంతోమంది వరదల్లో చిక్కుకుపోయి ఉండొచ్చు నా తండ్రి, లేదా యాక్సిడెంట్ అయి మరణించి ఉన్నారు, కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు తండ్రి. మరి మేమింత క్షేమంగా ఇంటికి వచ్చామంటే మా గొప్పతనం కానే కాదయ్యా. అది కేవలం మీ కృప, మీ కాపుదల నా తండ్రి. మరి ఇశ్రాయేలీయుల సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా ఉండి మమ్మల్ని కూడా నడిపించడానికి ఏ పాటి వారం ప్రభా, మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా తండ్రి. అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరి వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు, వరదల్లో చిక్కుకుపోయిన వాళ్ళు ఉన్నారు, వరదల్లో నా తండ్రి సమస్తము కోల్పోయిన వాళ్ళు ఉన్నారు నా తండ్రి. కానీ మేమెంత క్షేమంగా ఉన్నామంటే అసలు వాళ్ళతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు. వాళ్ళల్లో మాకన్నా ధనికులు ఉండవచ్చు, మాకన్నా తెలివి గల వాళ్ళు ఉండొచ్చు, మాకన్నా బలవంతులు ఉండొచ్చు నా తండ్రి. అయినా సరే మేము క్షేమంగా ఉండడానికి, మీరు మమ్మల్ని క్షేమంగా ఉంచడానికి ఏ పాటి వారు, అసలు మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి. ఆకాశం వైపు కనుడెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా మీకు స్తోత్రం నా తండ్రి. ఈ దినమంతా నా తండ్రి మీకు వ్యతిరేకంగా ఏ విషయంలోనైనా నా తండ్రి మిమ్మల్ని బాధ పెట్టేలా మేము ప్రవర్తించుంటే, మీ మనసు నొచ్చుకునేలా మేము ఒకవేళ మాట్లాడుంటే, మీరు చెప్పిన దారిలో కాకుండా మా సొంత దారిలో నడిచి మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి ప్రభు. తెలియక చేసిందే కానీ తెలిసి చేసింది కాదయ్యా, క్షమించండి నా తండ్రి. మరి వరదల్ని, వర్షాలని, తుఫాల్ని ఆపేయమని అడుగుచున్నాం నా తండ్రి. మేమేదో భక్తి పరులం కాదు తండ్రి, అయినా సరే మా మాట కూడా మీరు వింటారనే ఆశయ్య. అసలు మాకైతే అర్హత లేదు తండ్రి, మీకు చెప్పి మీకు మొరపెట్టే అర్హత మాకు లేదు. అయినా సరే అడుగుచున్నాం, మీరు తప్ప మాకెవరున్నారయ్యా? ఈ వరదల్ని, తుఫాల్ని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. పైన ఆకాశం అందైనా, క్రింద భూమి అందైనా మీకు తప్ప ఇంకా ఎవ్వరికీ సాధ్యం కాదయ్యా. వర్షాల్ని ఆపి తుఫాల్ని ప్రభా తీసేయమని అడుగుచున్నాం నా తండ్రి. మరి ఎవరెవరైతే నా తండ్రి మరి తినడానికి ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారు, తాగడానికి నీళ్లు లేకున్నారు, ఉండడానికి ప్రభా షెల్టర్ లేకుండా ఉన్నారు, వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసేయండి. వారి ఆరోగ్య విషయంలో మీరే సహాయం చేయండి. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా కొట్టుకుపోయి ఉంటే, మరణించి ఉంటే ఆ కుటుంబాన్ని ప్రభా ఓదార్చండి నా తండ్రి. మేము ఓదారిస్తే వాళ్ళకు ఓదార్పు రాదయ్యా, మీరు ఓదారిస్తేనే వచ్చింది నా తండ్రి. మేం చేసిన పాపాలే, మేం చేసిన తప్పులే నా తండ్రి ఈ పరిస్థితికి కారణం. క్షమించండి ప్రభా. మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించాం, అందుకనే మాకు ఈ పరిస్థితి ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా, మాకు లేదు నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయండి. మీరు ప్రభా గాఢ నిద్ర మాకు ఇస్తేనే మేము సుఖంగా నిద్రించగలం. మీ కాపుదల, మీ రక్షణ కంచె మా చుట్టూ, మా గృహం చుట్టూ, మా దేశం చుట్టూ మీరు వేస్తేనే మేము సుఖమైన నిద్రపోగలం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా, అయినా అడుగుచున్నాం నా తండ్రి. మీరే మీ కాపుదల మాకు ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.